యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఫంకీ ఈ ఫంకీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం డైరెక్టర్ అనుదీప్. అంటే వన్ లైనర్ కామెడీ జనరేట్ చేయడంలో చిన్న చిన్న సిల్లీ మూమెంట్స్ నుంచి కూడా కామెడీ పండించడంలో ఈయన ఒక స్పెషలిస్ట్ అనమాట. ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారు అమ్మ వదిలేస్తున్నా. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫెన్. ఈ ఫంకీ మూవీ ఎలా ఉంది అంటే, ఈ సినిమా కథ డైరెక్టర్ అవ్వాలి అనుకుని ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తున్న హీరో అండ్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ కూతురు హీరోయిన్, ఇలా వీళ్ళందరూ కలిసి తీస్తున్న మూవీ మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ ఈ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఒక మంచి ఫ్లో ఉంటది. కొన్ని వన్ లైనర్స్ మంచి కామెడీ జనరేట్ చేస్తాయి. కొన్ని పంచులు కూడా బాగా పేలాయని చెప్పొచ్చు. కొన్ని మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీరో సీరియస్ గా ఒక పంచ్ డైలాగ్ చెప్తాడు, నేను ఇక్కడ లేనంత వరకు నేను ఇక్కడ లేను, ఒక్కసారి నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఇక్కడ ఉన్నట్టే అని. ఇలాంటి పంచి డైలాగ్స్ కి సైడ్ క్యారెక్టర్స్ అంతా కరెక్టే కదా అని ఇచ్చే రెస్పాన్స్ గానీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని క్యామియోస్ ఉంటాయి. ఆ క్యామియో సీన్స్ కూడా బాగానే ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. స్పెషల్ గా హీరోయిన్ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునే సీన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటది. సో ఫస్ట్ హాఫ్ అంతా అనుదీప్ స్టైల్లో చాలా బాగా నడిచిపోతుంది. అంతేకాకుండా విశ్వక్సేన్ కూడా ఆ క్యారెక్టర్ కి ఫ్రీగా బాగా సెట్ అయిపోయాడు. కానీ నవీన్ పొలిశెట్టి రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే నవీన్ పొలిశెట్టి మూవీలో ఎలా ఉంటాడు మన జాతి రత్నాల్లో, బయట కూడా ఆయన క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అలాంటి ఫన్నీ జోక్లు వేస్తుంటాడు. సో ఆయన స్పెషల్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆర్గానిక్ గా కామెడీ జనరేట్ అయిపోతుంది ఆయన నుంచి. అండ్ ఈ సినిమాలో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే సెకండ్ హాఫ్ అంతా గందరగోళంగా ఉంటది. ఫస్ట్ సినిమా మేకింగ్ అంటారు, అక్కడి నుంచి ఎమోషన్స్ లోకి వెళ్తుంది, అక్కడి నుంచి లవ్ స్టోరీ అంటారు. ఈ ఎంటైర్ సెకండ్ హాఫ్ లో 2 or 3 సీన్స్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేసే కామెడీని జనరేట్ చేస్తాయి. కానీ అది కూడా చాలా క్లమ్జీగా, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లేకుండా, ఒక ప్రాపర్ ఫ్లో లేకుండా ఉంటుంది సెకండ్ హాఫ్. కొన్ని సీన్స్ అయితే అనుదీప్ న్యాచురల్ స్టైల్ ని పక్కన పెట్టి ఫోర్స్డ్ గా ఇరికిచ్చినట్టు ఉంటది. ఆ సీన్స్ కి తగ్గట్టే విశ్వక్సేన్ కూడా న్యాచురల్ కాకుండా కొంచెం ఎక్కువ ఎనర్జీ పెట్టి యాక్ట్ చేయాల్సి వస్తుంది ఆ సీన్స్ లో కామెడీ జనరేట్ చేయడానికి. ఇంకా చెప్పాలంటే కొన్ని సీన్స్ విశ్వక్సేన్ హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఆడియన్స్ కి చిరాకు మొదలవుతుంది. అక్కడ హీరోయిన్ రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది, చిరాకు వస్తున్నట్టు. సో ఈ సెకండ్ హాఫ్ మొత్తం మీద అక్కడక్కడ టార్చర్ పెట్టేస్తున్నాడు అన్న ఫీల్ కూడా వస్తుంది. చాలా మంది ఆడియన్స్ జాతిరత్నాలు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఈ రోజు చాలా నవ్వుకున్నామని అనుకున్న ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ సినిమాని చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ చాలా మంది ఏదో ఉందిలే అని అనుకుంటారు. కొంతమంది టార్చర్ గా ఉందని అనుకోవచ్చు కూడా. ఎప్పుడు కానీ సినిమా అయిపోయాక ఆడియన్స్ ఏ ఫీల్ తో బయటకు వస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బట్టి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది బయటకు వెళ్తుంది అనమాట. ఫైనల్ గా ఈ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అయితే లేదు. ఆబ్వియస్లీ అనుదీప్ సినిమాల నుంచి మనం ఎక్కువ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయం, ఒక ప్రాపర్ ఫ్లో, ప్రాపర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ప్రాపర్ కామెడీ జనరేట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం గందరగోళం చేశారు. ఆ సెకండ్ హాఫ్ లో 2 or 3 మూమెంట్స్ నవ్వుకోవచ్చు అంతే. సో టైం పాస్ కి ఏమన్నా కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ మూవీకి వెళ్ళొచ్చు. సో ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 2.75 out of 5. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.